హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకరావు గారు. సార్, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న సందర్భంలో వైసీపీ నేతలు అంటే మేము గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాము, 11 నిమిషాలే ఉంటాము అని చెప్పినట్టుగా తెలుస్తుందండి. దీని గురించి అంటారు. 11వ తారీఖు 11 గంటలకి గవర్నర్ గారి ప్రసంగం ప్రారంభమవుతున్న సందర్భంగా 11 మంది అటెండ్ అవుతారా లేదా? దీన్ని ఇప్పుడు మామూలుగా వాళ్ళే చెప్పారు కాబట్టి అటెండ్ అవుతారని చెప్పి అయితే మనం భావించవచ్చు. సరే, 11 నిమిషాలు ఉంటారా, గంట సేపు ఉంటారా అంటే నాకు తెలిసినంతవరకు 11 నిమిషాల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. గవర్నర్ గారి యొక్క ప్రసంగం పూర్తి కాకుండానే వెళ్ళిపోతారని అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గవర్నర్ గారి ప్రసంగానికి ఉభయ సభలు అంటే శాసనమండలి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి పాల్గొంటారు కాబట్టి ఇది కౌంట్ చేయరు అనేది ఒక వాదన. సరే, కౌంట్ చేశారా చేయరా అనేది తీసి పక్కన పడేస్తే వాళ్ళకి 60 రోజులు సభ గనక రాకపోతే సభ నిబంధన ప్రకారం వాళ్ళ అనర్హులుగా స్పీకర్ గారు ప్రకటించవచ్చు అనేది ఈ మధ్య స్పీకర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ గారు కూడా చెబుతున్నారు. వాళ్ళని రమ్మనే కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకవేళ అదే నిబంధనలు వర్తింపజేసి వీళ్ళు 60 రోజులు రాము అని చెప్పని బేరాలు అయితే పలుకుతున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. 59వ రోజు, 58వ రోజు, 60వ రోజు వరుసనే అందరూ వచ్చేసి సంతకాలు పెట్టేసి టీఏలు తీసుకొని వాళ్ళ అనర్హత వేటి నుంచి తప్పించుకుంటారని అయితే నిస్సందేహంగా చెప్పగలను. కారణం ఏంటంటే, వాళ్ళు అనర్హత వేటు వేయించుకొని మళ్ళీ ప్రజా తీర్పు కోరేంత ధైర్యం కానీ సాహసం కానీ వాళ్ళు చేస్తారని అయితే నేను భావించట్లా. కారణం ఏంటంటే, ఏ ప్రాతిపదికన రేపు పొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళేసి మమ్మల్ని అనర్హులుగా ప్రకటించారు కాబట్టి మమ్మల్ని ఈరోజు మళ్ళీ మీరు గెలిపించండి, మేము శాసనసభకి వెళ్తాము అని చెప్పని ఏ ఆధారంగా అడుగుతారు? రేపు పొద్దున ప్రజలు అడుగుతారు. ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమండి మీరు ఎందుకు మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించారు అని చెప్పంటే, వీళ్ళు మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందువల్ల మేము సభకి వెళ్ళలేదు అని చెప్పారనుకోండి. ఇప్పుడు మీ 11 మందిని గెలిపించినా కూడా మళ్ళీ ఇవ్వరు కదా, కాబట్టి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మా సమస్యల కంటే మీకు నాయకుడి సమస్యలు ముఖ్యమా? మీ నాయకుడికి హోదా ఇవ్వాలా లేదా అని చెప్పి ప్రజలు కదా నిర్ణయించాల్సింది. మీరు దాని గురించి వదిలేసి సభకే వెళ్లకుండా మా సమస్యల గురించి ప్రస్తావించకుండా మీకు శాసనసభ్యులుగా ఉండే హక్కు మీకు ఎలా ఉంటుంది, కాబట్టి మీకు మేము ఓటేయమని చెప్పని అన్నారనుకోండి. ఎందుకంటే ఓటేయమంటే రేపు పొద్దున మీరు గెలిచినా కూడా ఉపయోగం లేదు కదా. శాసనసభకి వెళ్ళాలని మేము ఎందుకు గెలిపించుకోవాలి? మా సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు, మా సమస్యల గురించి ఎవరు ప్రస్తావిస్తారు, మా సమస్యల్లో మాకున్న విషయాలన్నీ కూడా శాసనసభకు తీసుకొచ్చేసి పరిష్కారం చూపినప్పుడు మీరు ఎందుకు మాకు అని చెప్పని వాళ్ళు అడిగారు అనుకోండి, వీళ్ళ దగ్గర సమాధానం ఎటు ఉండదు కదా. కాబట్టి వీళ్ళు ఎటు సమాధానం చెప్పలేరు కాబట్టి మీకు ఏమంటే ఓట్లు అంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించుకునే దిశగా మాత్రం వీళ్ళు అడుగులు వెయ్యరు. అంత ధైర్యం కానీ అంత సాహసం కానీ వీళ్ళు చేస్తారని మనం అనుకోవద్దు. వాళ్ళ నాయకులకి ఎలివేషన్ ఇవ్వచ్చు, మా నాయకుడు సింహం పులి సింగిల్గా వస్తాడు అనేది వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య సిద్ధుల అప్పలరాజు చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారి పొత్తు కోసం వెంపర్లాడింది ఎవరో. పవన్ కళ్యాణ్ గారు చీపు అన్న తర్వాత వీళ్ళతో ఎవరు కలవడానికి సిద్ధం లేని తర్వాత ఒంటరిగా. అయితే గతంలో ఎలాగైతే వీళ్ళు దొంగలు అది దొంగ సంతకాలు కాదండి, మామూలుగా వాళ్ళ నిబంధనలే కదా అవి. వాళ్ళు వస్తారు, సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. అందుట్లో సభలోకి వచ్చిన తర్వాత సంతకాలు తీసుకుంటే అట్లా దొంగ సంతకాలు పెట్టుకుంటే అది అనుకోవచ్చు. వాళ్ళకంటూ ఒక నిబంధన ఉంది, ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని అంటే లోనకు వచ్చి పాల్గొనాలా లేదా అనే నిబంధనలు ఇంకా లేవు కదా. రేపు కూడా అవకాశం ఉంటే అట్లానే సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు, అంతే తప్ప లోనకు రారాళ్ళు. లోనకు వచ్చి వీళ్ళందరినీ ఎదుర్కొనే ధైర్యం కానీ వీళ్ళని ప్రశ్నించే ధైర్యం కానీ రెండు వాళ్ళ దగ్గర లేవు. ఏ విధంగా ఈరోజు ప్రశ్నిస్తారు వాళ్ళు? సంక్షేమ పథకాలు చూసుకుంటే వాళ్ళకంటే మెరుగ్గా ఇస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తున్నారు. మరి దాని గురించి అయితే ప్రస్తావించలేరు కదా. రైతుల సమస్యల గురించి వచ్చినాయి అనుకోండి, రైతుల సమస్యలకు వచ్చేతలకి ఈరోజు రైతులకు సంబంధించి నీటి ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు గిట్టుబాటు మామూలుగా రైతులు పండించే పంటకి ధరలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే డబ్బుల గురించి కావచ్చు,
24 గంటలు లేదంటే 48 గంటలు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధరలు రాలేదనుకోండి, దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం మద్దతు ధర కొంత ఇస్తుంది, ప్రభుత్వం కూడా కొంత బరాయించేసి వాటిని కొనే కార్యక్రమం చేపడతా ఉంది. అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో ఆపేసినటువంటి 5 సంవత్సరాల్లో ఆపేసినటువంటి రాయితీలను తిరిగి కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన రైతులు సమస్యల గురించి వాళ్ళు మాట్లాడతారు? గతంలో వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు వీళ్ళు ఏం చేయట్లేదని. అలాగే నీటి రంగ ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు పొద్దున వీళ్ళు అడగడానికి ఆస్కారం లేదు, అడిగితే వాళ్ళే గడ్డి పెడతారు. కాబట్టి ఇంకా అడిగే ఆస్కారం అయితే లేదు కదా. పోనీ ఈరోజు నిరుద్యోగుల సమస్య గురించి ఏదైనా మాట్లాడుకుందాం అనుకుందాం. నిరుద్యోగుల కోసం ఈరోజు పెట్టుబడులు విపరీతంగా తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు, ఏఐ సంబంధించి మొన్నే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఏ ప్రాతిపదికన వాళ్ళు మాట్లాడతారు? ఇంకా మీరు ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ఉద్యోగ కల్పన జరగలేదు, సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్లు తప్ప మీరు కొత్తగా సృష్టించిందంటూ ఏం లేదు. ఈరోజు రొమ్ము విరుచుకొని దమ్ముగా చెబుతారు వాళ్ళు. ఉద్యోగస్తులకు సంబంధించి 16,000 మందికి డిఎస్సి ప్రకటించేసి వాళ్ళు తీసుకున్నారు. అలాగే కానిస్టేబుల్కి సంబంధించి 5,757 మంది కానిస్టేబుల్ని నియమించుకున్నారు. మళ్ళీ డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటున్నారు వాళ్ళు. త్వరలో ఇంకా మిగిలిన పోలీసులకు సంబంధించింది కూడా రిక్రూట్మెంట్ జరగబోతుంది, త్వరలో దాన్ని కూడా ప్రకటించబోతున్నారని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. దాని గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు? మాట్లాడలేరు కదా. ఉద్యోగస్తులు 1వ తారీఖు నుంచి 4-5 తారీఖుల లోపు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఒక్క నెల కొంచెం ఆలస్యం అయింది, మిగిలినవి కూడా పడిపోతూనే ఉన్నాయి. 1-2 తారీఖులోనే పడిపోతూ ఉన్నాయి వాళ్ళకి. విశ్రాంతి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ పింఛను పడిపోతూనే ఉంది. మరి ఏ సమస్యల మీద మాట్లాడతారు వీళ్ళు? ఏ సమస్యను అడ్రస్ చేస్తారు చెప్పండి? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరికి అనుకూలంగా మాట్లాడతారు? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారు? బయట అంటే మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, లోన ఏది మాట్లాడినా రికార్డ్ అయింది కదా. రికార్డ్ అయినప్పుడు మాట్లాడే ధైర్యం అయితే వీళ్ళకైతే ఉండదు కదా. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుందంటే శాసనసభ సాక్షిగా దాన్ని నిలయొచ్చు. ఆ అవకాశాన్ని వీళ్ళు వదులుకుంటున్నారు. వాళ్ళే పిరిగి పొందలా పారిపోతూ ఉన్నారు. ఇంకేం సమాధానం చెబుతారు? ఏం అడుగుతారు? ఏ విధంగా ప్రజల మనసు గెలుచుకుంటారు? కాబట్టి 11వ తారీఖు 11 గంటలకి గవర్నర్ గారి ప్రసంగం ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికి మాత్రం వస్తారు. 11 నిమిషాలు గడిపి వెళ్ళిపోతారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. తర్వాత కూడా వస్తారు. ఒకవేళ నిబంధనలే కనుక ఉంటే లోన కూడా రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. టీఏలు డిఏలు తీసుకుంటారు. అంతవరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించే అవకాశాన్ని వాళ్ళు వదులుకుంటున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు చెప్పే సమాధానానికి తిరిగి ఏంటని చెప్పని అడిగే ధైర్యం వాళ్ళకి లేకపోబట్టే శాసనసభకు రావట్లేదని అయితే ప్రజలైతే భావిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అంశంతో శాసనసభ రద్దు కాకుండా చూసుకోవటానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప, లేదంటే ఈ పాటికే ప్రజాబలంగా వాళ్ళకు ఉన్నట్టయితే ప్రజలు వాళ్ళని లేదు మీరు మీ వెనక మేము ఉంటామనే భరోసా కనుక ప్రజలు వాళ్ళకి ఇచ్చి ఉన్నట్టయితే వాళ్ళు నిస్సందేహంగా మా బలం ఏంటో నిరూపించుకుందాం అని చెప్పని 11 మంది రాజీనామా చేసేవాళ్ళు. 11 మంది వాళ్ళని ప్రజలు కనుక గెలిపించినట్టే చూసారా మా బలం ప్రజల్లో ఉంది అని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉండేది. ఆ ధైర్యం వాళ్ళకి ఎటు లేదు. కాబట్టి ఇప్పుడు 11 మంది రాజీనామా చేస్తే ఒకటి కూడా వచ్చిద్దో లేదో అనే అపనమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేయరు. దాని గురించి మనం వాళ్ళు వస్తారు లేదు వాళ్ళు ధైర్యంగా సభకు రాకుండా ఎన్నికలు ఎదుర్కొంటారని చెప్పి అయితే మనం భావించొద్దు. వాళ్ళ మాటలన్నీ నీటి మీద మూటలానే మనం భావించాలి, రాతలానే భావించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు శాసనసభ రద్దు అయ్యే ఏ అంశాన్నైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఆ రద్దు దిశగా వాళ్ళు అయితే వెళ్ళరని చెప్పి. ఇంకోటి ఫైనల్గా మాట్లాడుకుంటారంటే వీళ్ళు గట్టిగా ప్రచారం చేస్తుంది కల్తీ లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ నివేదిక ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి మరి వీళ్ళకి చర్చించారంటారా? ఇప్పుడు సిబిఐ నివేదికలో వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎక్కడా లేదు కదా. ఇప్పుడు మామూలుగా ఏంటి, విచారణ సంస్థలు న్యాయస్థానానికి సబ్మిట్ చేసినప్పుడు 2 రకాలుగా చేస్తాయి. ఆధారాలతో ఒకటి, రెండోది నిరపరాధులు వీళ్ళు అని చెప్పారు, అంతే కదా. మరి వాళ్ళ మీద నిరపరాధులు అని చెప్పిన ఎక్కడా దాంట్లో లేదు కదా. ఆధారాలు అయితే చూయించింది కదా, ఆధారాలు చూయించింది కదా, కానీ మీరు ప్రచారం చేస్తున్నారు కదండి. అదే దాన్ని తిప్పికొట్టడంలో వీళ్ళు సరైన దిశగా పయనించలేదు కూటమి ప్రభుత్వం అనేది వాస్తవం. అయితే ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థమైపోయింది. కాబట్టి
దాని గురించి వాళ్ళు ఎంత ఎక్కువగా అంటే పనుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. మామూలుగా ఏదో పొరపాటు జరిగిపోయింది, తప్పైంది, క్షమించండి, మేము అనుకోలేదు, మాకు తెలియక జరిగింది ఇది, మేము దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, నెయ్యి అనుకున్నాం, కల్తీ నెయ్యి అని మాకు తెలియదు అని చెప్పని క్షమాపణ చెప్పుకున్నట్టయితే వేరేగా ఉండేది. అలా కాదు, మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆ జంతువుల కొవ్వుకు సంబంధించి మాత్రమే దీంట్లో లేదన్నారు కాబట్టి మాకు క్లీన్ చిట్ అనాలంటే మిగిలింది నెయ్యే కానీ నెయ్యి అని చెప్పి అక్కడ కనపడతానే ఉంది కదా. అవును, రసాయనికాలతో తయారు చేసినటువంటి నెయ్యిని మీరు వాడారు అంటే అది ఎంత మహాపాపం. ఈరోజు ప్రజలందరూ దాని గురించి చర్చించుకున్నారు కాబట్టి తిరిగి బూమరాంగ్ వాళ్ళకే అయిందని అయితే నేను భావిస్తున్నాను.